శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో ఇలా తెలుసుకుందాం. ఒకప్పుడు చంద్రుడు అంటే సోముడు 27 నక్షత్రాలను దక్ష ప్రజాపతి కుమార్తెలు వివాహం చేసుకున్నాడు. అందులో రోహిణి అనే భార్యను ఎక్కువగా ప్రేమించేవాడు. ఇది చూసి మిగతా భార్యలు బాధపడి తమ తండ్రి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. దక్షుడు కోపంతో చంద్రుడిని శపించాడు. నీవు క్షమంగా క్షీణించి పూర్తిగా నశించిపోవాలి. చంద్రుడు భయపడి మహాదేవుణ్ణి శివుణ్ణి ఆశ్రయించాడు. శివుడు చంద్రుని క్షీణతను ఆపి నువ్వు ప్రతి నెల క్షీణించి మళ్ళీ పరిపూర్ణమవుతూ ఉండాలి అని అమరత్వం ఇచ్చాడు. ఆ కృతజ్ఞతగా చంద్రుడు శివుని జంటల్లో స్నానం పొందాడు. అందుకే ఆయన్ను చంద్రశేఖరుడుగా లేదా చంద్రచూడుడు అని పిలుస్తాడు. చంద్రుడి మనసుకు ప్రతీకం. శివుడు మనసును నియంత్రణలో ఉంచేవాడు. చంద్రుడు చల్లదనం. శివుడి రౌద్రరూపంలో ఉన్నప్పటికీ ఆయన తలపై చంద్రుడు ఆ శాంతిని సూచిస్తాడు. చంద్రుడు శుక్ల వృక్షాలుగా మారుతాడు. ఇది జీవిత చక్రాన్ని సూచిస్తుంది. చంద్రుడు వస్తూ వెళ్తూ ఉంటాడు. ఒద్దిగినప్పటికీ పూర్తిమైనప్పటికీ మళ్ళీ చిన్నబోయినప్పుడు ఇది కాలచక్రాన్ని సూచిస్తుంది. సృష్టి నిలువ నాశన క్రమాన్ని చంద్రుడు మనసు భావోద్వేగాలు మార్పులని ప్రతీక చేస్తాడు. శివుడు అతని తలపై చక్రం ధరిస్తున్నాడంటే ఆయన మనసును భావాలను నియమిస్తున్నారని సూచకం. శివుడు ప్రత్యేకమైన ధైర్యవంతమైన రూపంలో ఉన్నప్పటికీ అతడి తలపై చల్లబడిన చంద్రాకారం ఉండడం ద్వారా శాంతి, నిలకడ, నియంత్రణ, ఆనందంలో ఉందని తెలుస్తుంది. ఒక వ్యాసంలో చెప్పబడింది. చంద్రుడు శివుని తలపై ఉండడం అంటే శివుడి సమయాన్ని, భావోద్వేగాలను తన నియంత్రణలో ఉంచాలని అర్థం. ఇంకో వివరణ ప్రకారం శివతత్వం అంటే మనసు లేని స్థితి. చంద్రుడు అంటే మనసు. మనసు లేకపోతే ఏమీ గుర్తించగలం. అందుకే చంద్రాకారపు చిన్న మూటైన తలపై కాబట్టి శివుడి తలపై ఉన్న చంద్రాకారం కేవలం అలంకారమే కాదు, అత్యంత లోతైన ఆధ్యాత్మిక సంగీతం. ఇది మనకు కొన్ని భావాల విషయాలను చెబుతుంది. కాలాన్ని, భావాలను, నియంత్రణను, మార్పును చెబుతుంది. మీరు కూడా ఈ దేవుడి రూపాన్ని టెంపుల్లో చూసినప్పుడు ఇది గుర్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇన్ ద వీడియో సెక్షన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.